It's Monday morning. I'm Shanti. Welcome back to my channel Shanti Vikram. పండగ రోజున ఇలా రంగోలీ కలర్స్తో వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. దట్టు నాకు ఇష్టమైన పండుగ అనమాట దీపావళి. సో ఈ పండగకి ఇలా రంగోలీ వేసుకున్నాను బయట. డాడీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అలవాటండి, ధనత్రయోదశి రోజున అంటే దీపావళి టైంలో నాన్న ఏదో ఒకటి కొత్త వస్తువు ఇంట్లో కొనుక్కొని తీసుకొస్తారనమాట. అలాగే నేను ధనత్రయోదశి రోజున బంగారం కానీ సిల్వర్ కానీ కొనుక్కోవడానికి ఇష్టపడతాను. బట్ ఈ ధనత్రయోదశి రోజున బంగారం సిల్వర్ ఎంత రేట్లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. సో అందుకని నేనైతే ఏమీ కొనుక్కోలేదన్నమాట. బంగారం కొనుక్కోలేకపోతున్నాను కదా, ఎప్పటికి మళ్ళీ సిల్వర్ తీసుకుందాం అనిపించింది. ఆల్మోస్ట్ షాప్ వరకు వెళ్ళానండి. బట్ నాకు అనిపించింది ఇప్పుడు సిల్వర్ చాలా రేటు ఉంది. సో ధన్తెరా రోజున సిల్వర్ రేట్ వచ్చేసి 200-190 రూపీస్ ఉందండి. నాకు ఎందుకో అవసరం లేదనిపించింది. సో ధనత్రయోదశి రోజున ఏదో ఒక కొత్త వస్తువు కొనుక్కోవాలి, అది బంగారము సిల్వర్ అయితే మంచిది అని అంటారని తీసుకుంటాం తప్ప ఆ రోజునే కొనుక్కోవాలని ఏమీ లేదు కదా. దట్టు మధ్యతరగతి వాళ్ళకి ఎప్పుడు చేతిలో మనీ ఉంటే ప్లస్ ఎప్పుడు తక్కువ రేట్ ఉంటే అప్పుడు కొనుక్కోవడమే మంచిది అనిపించి ఇంకా ఆలోచించుకుని ఆ రోజు నేను సిల్వర్ కొనుక్కోకుండా ఇంటికి వచ్చేసాను అనమాట. ఈ స్టన్స్ వచ్చి నేను ఎప్పుడో తీసుకున్నాను మనో కోసమని. నేను తీసుకున్నటప్పుడు గ్రామ్ ప్రైస్ వచ్చేసి 9200. సో ఆ టైంలో తీసుకున్నాను అనమాట. ఓకే, మనకి 2.5 ఇయర్, ఇంకొక హాఫ్ ఇయర్లో బర్త్డే వస్తుంది కదా అన్నట్టు తీసుకున్నాను. బట్ ఎందుకో అప్పటి వరకు ఉండాలనిపించలేదు. ధనత్రయోదశి కదా ఈరోజు పెట్టేద్దాం అన్నట్టు పెట్టాను అనమాట. మనకు వచ్చేసి ధనత్రయోదశి రోజున కొత్త స్టన్స్ పెట్టి పాతవి తీసేసానమాట. పాత స్టన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతుందండి. సో అది వెనకాల గోల్డ్ వైర్ అవ్వడం వల్ల ఆ రింగికి హెయిర్ పట్టేసి చాలా ఇబ్బంది అవుతుంది. నేను తనని ఎత్తుకున్నప్పుడు కూడా అంతే ఇబ్బంది అవుతుంది అనమాట. సో దీపావళి రోజున మార్నింగ్ విక్రమ్ గారు ఇక్కడ పూజ చేస్తున్నారు. ధనత్రయోదశి రోజున పూజ చేస్తున్నప్పుడు విక్రమ్ గారు మెల్లో ఉన్న కాండవ ధనత్రయోదశి రోజున పూజ చేస్తున్నప్పుడు నా చేతికి అందిందండి. భలే మంచిగా అనిపించింది. ఆ కాండవ వచ్చేసి శ్రీశైలం నుండి శివుడి విగ్రహం మీద నుంచి తీసుకొచ్చి ఇచ్చానని చెప్పారు. ప్రసాదము కుంకుమ ఆ కాండవ ధనత్రయోదశి రోజున నాకు అందిందనమాట. ఇక్కడ వచ్చేసి మండే రోజున దీపావళి కదా. సో బట్ విక్రమ్ గారికి మాత్రం మంగళవారం రోజున సెలవు ఇచ్చారనమాట. ఆయనకు ఆఫీస్ ఉంది, అందుకే నేను ఫ్రెష్ అయినప్పటికీ విక్రమ్ గారు పూజ చేస్తానని అన్నారు. ఫ్లవర్స్ అన్నీ నేనే అరేంజ్ చేసి ఇచ్చానండి. పండగ కదా, ఎక్కువ ఫ్లవర్స్ పెడితే నిండుగా ఉంటుందని. సో దేవుడి పటాలన్నిటికీ ఫ్లవర్స్ నేనే పెట్టి ఇచ్చానమాట. అమ్మ ఇంట్లోనే ఉంది, బ్రదర్ కూడా ఇంట్లోనే ఉన్నాడనమాట. ఊరి నుంచి వచ్చాడు అమ్మని తీసుకువెళ్దామని. సో దీపావళి రోజున వీళ్ళిద్దరూ ఉండడం అంటే నాకు ఇంకా పండగ వాతావరణం చాలా మంచిగా అనిపించింది అనమాట. అందుకే కొంచెం స్పెషల్గా చేసుకుందామని అనిపించింది. కానీ పెద్దగా పిండి వంటలు ఏమీ వండుకోలేదండి. విక్రమ్ గారికి ఇష్టమైన శనగపప్పు వడలు వేస్తున్నాను అనమాట. అలాగే నిమ్మ పులిహోర కూడా చేస్తున్నాను. సో ఈ రెండే బాక్స్లోకి పుచ్చుకు వెళ్తానని అన్నారు. మేము కూడా అంతకు మించి ఏమీ చేసుకోలేదండి. విక్రమ్ గారికి బాక్స్ పెట్టి పంపించేసినా సరే మేము కూడా ఆఫ్టర్నూన్ వాటితోనే అడ్జస్ట్ అయిపోయామన్నమాట. ఎందుకనంటే పండగ రోజున ఎందుకో చాలా హెవీగా అనిపిస్తుంది. సో నాకు ఎక్కువ ఫుడ్ వండేసి వేస్ట్ చేయడం అనేది ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదు అనమాట. అమ్మ బ్రదర్ ఉన్నారు, అయినప్పటికీ కూడా నేను ఆ రెండే చేశానన్నమాట. ఆఫ్టర్నూన్ ఏవైతే ప్రసాదం చేశాను కదా, నిమ్మ పులిహార శనగపప్పు వళ్ళు, అవి దేవుడు ప్రసాదం కింద కూడా పెట్టేశాను అనమాట. సో దీపావళి ముందైతే మాత్రం అండి కిచెన్ మాత్రం చాలా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను అనమాట. అందుకే ఇప్పుడు కిచెన్ యొక్క వ్యూ చూశారు కదా, లుక్ నాకైతే బాగా నచ్చింది. సో మంచిగా డీప్ క్లీనింగ్ చేసుకున్న ప్రతిసారి ఇదే ఫీలింగ్ కలుగుతుంది కదా. సో నాకు కూడా అంతేనండి, నా కిచెన్ చూస్తున్నప్పుడల్లా అలాగే అనిపిస్తుంది అనమాట.
ఇంకా విక్రమ్ గారికి పులిహోర ప్లస్ శనగపప్పు వాళ్ళు బాక్స్ పెట్టేసి తనకి తన ఫ్రెండ్కి ఇద్దరికి 2 బాక్సులు పెట్టేశాను అనమాట. ఇంకా విక్రమ్ గారు ఆఫీస్ వెళ్ళిపోతున్నారు. విక్రమ్ గారు దీపావళి డ్రెస్ ఇదేనండి. ఇది వచ్చేసి మను ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి మార్నింగ్ వేస్తాను. ఇంకో ఫ్రాక్ కూడా కొత్తదే ఉందండి, అది ఈవినింగ్ వేస్తాను అనమాట. మను కోసమని ముందు రోజు వెళ్ళి గాజులు తీసుకొచ్చాను. యాక్చువల్లీ ముందు వేరే గాజులు తీసుకొచ్చానండి, అవి నాకు బాగా నచ్చినాయి. బట్ అవి పెద్దవి అయిపోయినాయి అని ఉంచేసుకొని ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి ఈ గాజులు తీసుకొచ్చానమాట. మనుకి హ్యాండ్ దగ్గర అలా బ్లాక్ కలర్ మార్క్స్ ఉన్నాయి కదా, రీసెంట్గానే తనకి సిలైన్స్ ఎక్కిచ్చారండి, అందుకే అవి ఇంకా పోలేదన్నమాట ఆ మచ్చలు. సో మను ఫ్రాక్ వచ్చేసి ఇది. నేను వచ్చి ఈ డ్రెస్ వేసుకుంటున్నాను అనమాట. ఈ డ్రెస్ నేను ఆల్రెడీ వేసేసుకున్నానండి, ఒక షార్ట్ కూడా పెట్టాను దసరా టైంలో అనమాట. సో అదే డ్రెస్ దీపావళి రోజున మార్నింగ్ వేసుకుంటున్నాను అనమాట. నేను మార్నింగ్ ఎప్పుడో ఫ్రెష్ అయ్యానండి, బట్ విక్రమ్ గారు వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ ఎప్పుడో ఈ డ్రెస్ వేసుకుంటున్నాను అనమాట. ఎందుకనంటే పాప లేచి తనని ఫ్రెష్ అయ్యి చేపించేంత వరకు డ్రెస్ పాడైపోతుందని అప్పటి వరకు నైట్ వేర్తోనే ఉన్నానండి. విక్రమ్ గారు పూజ చేసేస్తారు, లేకపోతే పూజ చేసే టైంకి రెడీ అయిపోయేదాన్ని, ఆయన చేస్తున్నారని ఇంకా నైట్ వేర్లోనే ఉన్నానన్నమాట. ఇంకా మనోని రెడీ చేసిన తర్వాత ఇంకా డ్రెస్ వేసుకుందాం అన్నట్టు ఇది తీసానమాట. ఈ డ్రెస్ వచ్చి నేను మింత్రాలో తీసుకున్నానండి, అదే షార్ట్లో కూడా పోస్ట్ చేశాను. ఇది డార్క్ పింక్ కలర్ డ్రెస్సు, ఆ షార్ట్లో డార్క్ మెరూన్ కలర్ అని చెప్పాను. సో మెరూన్ కలర్ అని చెప్పడానికి కారణం ఏంటంటే అండి, నాకు రియల్గా చూస్తే మెరూన్ కలర్ లాగానే అనిపిస్తుంది అనమాట. బట్ ఇది డార్క్ పింక్ కలర్ డ్రెస్సు, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిందని చెప్పాలి. ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానండి, డార్క్ పింక్ కలర్ కదా, వైట్ స్టోన్స్తో పెట్టుకుందాం అన్నట్టు బిందీని ప్లస్ ఈ ఇయర్ రింగ్స్ వైట్ స్టోన్ చూస్ చేసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ ఆల్సో పర్ల్స్ వచ్చినవి వేసుకున్నాను. యోగ్ పార్ట్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చిందనమాట. క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో యోగపాట్ దగ్గర ఇలా వర్క్ వచ్చింది. ఏ వర్క్ అయితే యోగపాట్ దగ్గర వచ్చిందో అదే హ్యాండ్స్కి కూడా ఇచ్చారనమాట. బట్ మిగతా డ్రెస్ అంతా వచ్చి ప్లేన్ అనమాట. ఇది వచ్చి 3 పీస్ సెట్. దీని దుప్పటా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇదే దుప్పటా అనమాట. సో ఇది క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కొంచెం పట్టులాగా వచ్చింది. మంచి ఫెస్టివల్ లుక్ ఉంటుంది కదా అని నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. దట్టు దీపావళి మార్నింగ్ కోసమని ఏం డ్రెస్ తీసుకోలేదండి, నేను ఒక చీర తీసుకున్నాను. అది ఈవినింగ్ లక్ష్మీ పూజ చేసేటప్పుడు కట్టుకుందామని అన్నట్టు దాన్ని ఉంచుకున్నాను అనమాట. సో పొద్దున్నే మాత్రం ఈ డ్రెస్ వేసేసుకున్నాను. నిజం చెప్పాలనంటే నాకు నైట్ వేర్తో ఉండడం అంటే అంతగా ఇష్టం ఉండదండి. నాకు మంచిగా ఫెస్టివల్ లుక్ వచ్చినట్టు అనిపించదు అనమాట. అందుకే ఎంత ఆఫ్టర్నూన్ అయినా సరే నేను వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చేసాను. మార్నింగ్ నుంచి నెయిల్ పాలిష్ వేసుకునే టైం కూడా లేదనమాట. నాకు నెయిల్ పాలిష్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. బట్ ఈ మధ్యన ఒక హ్యాండ్కి మాత్రమే వేసుకుంటున్నాను. మనుకి ఫీడ్ చేస్తున్నాను కదా, అంత మంచిది కాదని. బట్ నాకు టైం కూడా లేదండి. బట్ కొన్ని డెకరేషన్స్ చేసుకుందాము, చెప్పాను కదండి ఈ ఫెస్టివల్ అంటే నాకు చాలా ఇష్టమని. కొన్ని డెకరేషన్ చేసుకుందామని ఆలోచిస్తుంటుంటే నా దగ్గర వర్లీ లేవండి. ఇప్పటివరకు అయితే నేను కొందామని ఆలోచన లేదనమాట. ఇకపై అయినా 2 బౌల్స్ తీసుకుందామని అనుకుంటున్నాను. బట్ నా దగ్గర ఇలాగా ఇత్తడిది బౌల్ ఉందన్నమాట. సో వై నాట్ ఇందిట్లో వేసుకొని పువ్వులు వేసుకొని డెకరేషన్ చేసుకుని ఎంట్రన్స్లో పెడదామన్నట్టు ఇంక ఇది తీసి క్లీన్ చేసుకున్నాను అనమాట. ఒక చిన్న వర్లీ కూడా ఉంది. సో దాంట్లోనూ 2 ఫ్లవర్స్ పెట్టి ఎంట్రన్స్లో పెడదామని అన్నట్టు దీన్ని అరేంజ్ చేస్తున్నాను అనమాట. సో చాలా బల్క్లాగా పువ్వులు తీసుకొచ్చాను, అందుకే నాకు నచ్చిన ఫ్లవర్స్ ఇక్కడ పెడుతున్నాను. బై ద వే నా గురించి ఇంకో విషయం చెప్పాలి. కొంచెం కంజూసీ అని మీరు అనుకుని ఉండొచ్చు, బట్ ఇది నిజం. దేవుడికి తీసుకొచ్చే పూల విషయంలో కూడా నా శాంతి ఇలాగా అని మీరు ఇక్కడ ఎవరైనా నాకు కామెంట్ పెడతారేమో, అందుకే ముందే చెప్పేస్తున్నాను. సో ఏ ఫెస్టివల్స్ వచ్చినా సరే నేను 3 డేస్ ముందే ఫ్లవర్స్ కొనేసుకుంటానండి. మరి 3 డేస్ కాదు, 2 డేస్ ముందే ఫ్లవర్స్ కొనేసుకుంటాను బల్క్ లాగా. ఎందుకనంటే ఫెస్టివల్ టైంలో ఇక్కడ హైదరాబాదులో మాత్రం ఫ్లవర్స్ రేటు చాలా పెంచేస్తున్నారండి. ఒక్కరోజు గ్యాప్లోనే పెంచేస్తున్నారు. దట్టు ఈ దీపావళి రోజున ధనత్రయోదశి టైంలోనే ఎక్కువ కాస్ట్ పెంచేశారనమాట.
జస్ట్ నేను ధనత్రయోదశి ముందు రోజు సాయంత్రం వెళ్ళి తెచ్చుకున్నానండి. సో, చాలా ఎక్కువ ఫ్లవర్సే తెచ్చుకున్నాను. అన్ని రకాల చామంతి పూలు తెచ్చుకున్నాననమాట. సో, బయట అయితే అలా వదిలిపెట్టాను కదా, అదంత మంచి లుక్ అనిపించలేదు. అందుకని మళ్ళీ ఒక చిన్నపాటి రంగోలీ వేశాననమాట. ఆ తర్వాత దాని లుక్ చాలా బాగుంది. ఇంకా తులసి కోట దగ్గర కూడా సింపుల్గా ఇంకా వేయలేకండి కలర్స్తో వేసేసాననమాట ఒక చిన్న ముగ్గు. మార్నింగ్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నానండి. అసలు కూర్చోవడానికి మాత్రం ఖాళీ లేదు. బట్ నాకు చాలా ఇష్టం అనమాట దీపావళిని బాగా అరేంజ్ చేసుకోవడానికి. అలాగని ఎక్కువ ఖర్చు మాత్రం చేయనండి. మీరు నా ప్రతి వీడియోస్ ఫాలో అయ్యి ఉండుంటే మీకు అందరికీ తెలిసిపోయి ఉండుంటుంది. నా దగ్గర ఉన్న వాటితోనే నేను అరేంజ్మెంట్స్ చేసుకుంటాను. 1, 2 వస్తువులు కొనుక్కుంటానన్నమాట. కొననని అనడం లేదు. సో, బట్టలు కూడా అలాగే తీసుకుంటాను. ఫెస్టివల్ కంపల్సరీ ఆ డ్రెస్ ఉండాలి అనుకుంటాను. బట్ అలాగని 2, 3 డ్రెస్సులు ఉండాలనుకోను అనమాట. అయితే బడ్జెట్లోనే అది కూడా తీసుకుంటానన్నమాట. ఎక్కువ కాస్ట్‌వి ఏమీ తీసుకోను. అయితే మార్నింగ్ నుంచి ఏంటో గుమ్మం దగ్గర వెల్తీగా ఉందనిపిస్తుంది. నేను ఈ హడావిడిలో పడిపోయి గుమ్మానికి పసుపు రాయడం మర్చిపోయానండి. సో, గుమ్మానికి పసుపు రాయాలి, ముగ్గు వేసుకోవాలి మంచిగా, కాస్తంత అక్షింతలు, పసుపు, కుంకుమ జల్లుకుంటే 2 పువ్వులు పెడితే నాకు చాలా ఇష్టం అనమాట. సో, అది ప్రతి ఫెస్టివల్ ముందు రోజే పెట్టేసుకుంటాను. బట్ ఈసారి మర్చిపోయాననమాట. సో, ఆఫ్టర్నూన్ మాత్రం ఆ పని కూడా చేసేసా. ఇంకా ఈవినింగ్ వచ్చిందనమాట. సో, ఈవినింగ్ కంపల్సరీ దీపావళి రోజున అందరూ లక్ష్మీ పూజ చేసుకుంటారు కదా. నేను మామూలుగానే ఫ్రైడే రోజున కూడా ఈవినింగ్ ఖచ్చితంగా పూజ చేసుకుంటానండి. సో, నేను ఈవినింగ్ మాటలు చేసే పూజలు చాలా ఎక్కువ అనమాట మార్నింగ్ కన్నా. దట్టు దీపావళి రోజున చేసుకునే లక్ష్మీ పూజ అనేది నాకు ఇంకా స్పెషల్ అనమాట. అందుకని అందరికీ ఇష్టమైన స్వీట్ ఒకటి చేద్దాము అని అన్నట్టు బొబ్బట్లు చేద్దామని ఇందాకే పిండి నానబెట్టుకుని వెళ్ళాను అనమాట. ప్రతి ఫెస్టివల్‌కి ఈ దీపావళి ఒకటే కాదండి, ప్రతి ఫెస్టివల్‌కి ఇల్లు చాలా నీట్‌గా ఉంచుకోవాలని అనుకుంటాననమాట. సో, చాలా బట్టలు ఉండిపోయినాయండి. అందుకే ఇక్కడ పిండి కలుపుకొని వెళ్ళి బట్టలన్నీ మడత పెట్టేసుకుని కబోర్డ్‌లో చదిరేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఈ స్వీట్ తయారు చేయడానికి స్టార్ట్ చేశాననమాట. బట్ స్టార్ట్ చేసే టైంలో తెలిసింది ఏంటనంటే నా దగ్గర ఘీ చాలా తక్కువ ఉందండి. పోనీ ఈ లక్ష్మీదేవి పూజ టైంలో 1, 2 చేసేసుకుందాము. సో, పూజ అయిపోయిన తర్వాత ఆర్డర్ పెట్టుకుని తర్వాత మళ్ళీ బొబ్బట్లు చేయొచ్చు అని అనుకున్నాను. ఈలోగా 1, 2 బొబ్బట్లు చేసేద్దాం అనుకుని స్టార్ట్ చేశాననమాట. అలా చేస్తుంటే ఇంకా విక్రమ్ గారు ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట. చెప్పాను కదండీ విక్రమ్ గారికి మండే రోజున ఆఫీస్ ఉందని. వాళ్ళ కొలీగ్స్ మొత్తం అందరూ దీపావళి కదా అని ఇంటికి వెళ్ళిపోతున్నారని ఈయన కూడా ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఘీ ఆర్డర్ పెట్టారు. ఇంకా వెంటనే బొబ్బట్లు అన్నీ మొత్తం చేసేసానండి. చాలా త్వరగానే అయిపోయిందనమాట. విక్రమ్ గారు వెళ్ళిపోవడం వల్ల ఆఫీస్కి అంత ఫెస్టివల్ లాగా అనిపించలేదన్నమాట. నేనే అనుకుంటున్నాను ఆయన ఉంటే బాగుండు అని. ఈలోగా ఆయనే వచ్చేసారు. సో, ఇంకా జస్ట్ లక్ష్మీదేవి పూజ చేసేసుకుని ఆగిపోద్దాం అన్నట్టు ఇంకా అప్పటి వరకు క్రాకర్స్ కొనుక్కోలేదండి. ఇంకా విక్రమ్ గారు వచ్చిన తర్వాత ఆయన క్రాకర్స్ కొనడానికి వెళ్ళారనమాట. సో, ఈలోగా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేద్దామని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసానమాట. దీపావళి కోసం నేను తీసుకున్న చీర వచ్చేసి ఈ చీరే అనమాట. ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్లో తీసుకున్నానండి. మొన్న దసరా టైంలో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు మను కోసమని ఆంధ్రాలో షాపింగ్ చేస్తుంటే సో ఆ టైంలోనే నేను ఈ చీర తీసుకున్నాను అనమాట. ఈ సారీ లుక్ వచ్చేసి కొంచెం డబల్ షేడ్లో ఉందండి, ప్లస్ షైనింగ్గా కూడా ఉందన్నమాట. అందుకని నేను ఈ చీర చూస్ చేసుకున్నాను. బికాజ్ దీపావళి టైంలో నాకు పట్టు టైప్లో ఉన్న చీరలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. డ్రెస్సెస్ కూడా నేను అలాగే చూస్ చేసుకున్నాను అనమాట. అందుకని నేను ఈ చీర తీసుకున్నాను. దీని పళ్ళు కలర్ వచ్చేసి ఎల్లో అనమాట. అందుకని ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. సో సారీ కలర్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ అనమాట.
ఇంకా రెడీ అయ్యి లక్ష్మీదేవి పూజ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ దీపాలు కూడా పెట్టేశాము. పెట్టేసిన తర్వాత కొంచెంసేపు సెల్లార్లోకి వెళ్ళామన్నమాట. అక్కడ అందరూ క్రాకర్స్ కాల్చడం చూసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇక్కడ నేను పెట్టుకున్న ఈ లైటింగ్స్ వచ్చి నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. దీపావళి ఆ టైంలోనే నేను ఈ లైటింగ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి నేను ధనత్రయోదశి రోజునే పెట్టేశాను అనమాట. ఇంకా విక్రమ్ గారు క్రాకర్స్ తీసుకొచ్చారని అన్నాను కదా, సెట్లర్లో కాల్చే అంత క్రాకర్స్ కాదండి, ఏవో 1-2 చిన్న చిన్న క్రాకర్స్. దట్టు నాకు భయం, నేను అసలే కాల్చను అనమాట. ప్లస్ నా సారీ కూడా చూశారు కదా. ఆ టైంలో అయితే ఆ చీరలో కాల్చడం మంచిది కాదనిపించింది. ఇక్కడైతే మాత్రం విక్రమ్ గారు క్రాకర్స్ కాల్చుతున్నారనమాట కారిడార్లో. నా దీపావళి అయితే ఇలా జరిగిందండి. మీ దీపావళి కూడా చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.